ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఈలాగున ఆశీర్వదింపబడును. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనలను దేవుడు ఎలా దీవిస్తాడో వాక్యం తెలియజేస్తూ ఉంది. కానీ మనము దేవునికి భయపడక లోకంలోని పరిస్థితులకు భయపడుచున్నాము. మనము భయపడవలసింది దేవునికే కానీ లోకంలో ఉన్న పరిస్థితులకు కాదు. దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని. కాబట్టి ప్రియులారా, మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవునికి చేరువగా ఉంటూ ఆయనకు మహిమకరముగా జీవించాలి. అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.